హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు స్పెషల్ ఏంటో అందరికీ తెలిసిందే కదా, ఈరోజు మహాశివరాత్రి కదా. సో ఈరోజు అయితే నేను మా ఆయన మార్నింగ్ ఫాస్ట్గా లేచి గుడికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నామండి. మాకైతే ఈ టెంపుల్ దగ్గరలోనే ఉంది, అందుకే మార్నింగే వచ్చాము. చూసారా, ఈ టెంపుల్ అనేది ఈ కొండ పైన ఉంటుంది. మీరు ఈ లొకేషన్ చూస్తే కొంత ఐడియా వచ్చే ఉంటుంది. అదేనండి, మన ఓల్డ్ మూవీస్లో నాగార్జున గారు నటించిన జానకి రాముడు మూవీ ఉంది కదా, అందులో మ్యాక్సిమం షూటింగ్ అనేది ఇక్కడే చేశారండి. యాక్చువల్గా పోలవరంలో అయితే ఫేమస్ అయిన 2 టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మహానందేశ్వర స్వామి టెంపుల్, అలాగే వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ అనేవి 2 ఉన్నాయి. ఈ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ అనేది పట్టుసీమలో ఉంటుంది. అక్కడ ఇక్కడ కూడా ఈరోజు చాలా చాలా బాగా చేస్తారండి పూజలు కానీ, అలాగే అన్న సందర్భం కానీ అన్నీ చేస్తున్నారు. యాక్చువల్గా 2 టెంపుల్స్ కూడా శివాలయాలేనంటండి. యాక్చువల్గా ఇక్కడ లోకల్లో అంటూ ఉండడం ఏంటంటే, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఇక్కడ అన్నయ్య ఉంటారు, అక్కడ పట్టుసీమలో తమ్ముడు ఉంటాడు. అలాగే సాయంత్రం తీర్థం కూడా చాలా చాలా బాగా చేస్తారంటండి. యాక్చువల్గా అది కూడా మీకు ఒక వీడియో తీసి పెడుతూ ఉంటాము, అది కూడా వాచ్ చేయండి. అలాగే మేము రీసెంట్గా షిరిడీ ట్రిప్ అయితే వేసామండి. అందులో డీటెయిల్గా మొత్తం కూడా వీడియోస్ తీసి వ్లాగ్స్లో పెట్టాము. మా ఛానల్లో ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే ఫుడ్ రెసిపీస్ కూడా, హెల్తీ రెసిపీస్, అలాగే వెయిట్ లాస్ రెసిపీస్ చాలా చాలా పెట్టాము. ఒకసారి ప్లీజ్ వాచ్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం అయితే ఈ టెంపుల్కి అయితే రీచ్ అయ్యబోయామండి. కింద చూసారా, పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఎంత క్రౌడ్ వచ్చినా సరే పార్కింగ్ ప్లేస్, కార్స్ కానీ బైక్స్ కానీ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అది అయితే బాగానే ఉంది. మేము మార్నింగే రావడం వల్లేమో అసలు అంతగా అయితే జనాలు లేరు. మధ్యాహ్నం నుంచి చాలామంది వస్తూ ఉంటారంట. మధ్యాహ్నం అన్నసంతర్పణ కూడా చాలా ఎక్కువగానే చేస్తుంటున్నారు వంటలు అవి. చూసారా, కింద అయితే టెంట్ వేశారు కదా, అక్కడ మార్నింగ్ భక్తులందరికీ కూడా దర్శనం చేసుకొని కిందకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ప్రసాదం అయితే ఇస్తున్నారంట. ప్రసాదం అంటే మార్నింగ్ టిఫిన్స్కి పెడుతున్నారండి. మనం అయితే ముందు గుడికి వెళ్ళిపోదాం. ఇలా చూసారా, మెట్లు ఉన్నాయి, పై వరకు మెట్లు ఉంటాయి, అక్కడ టెంపుల్ ఉంటుందంట. అలాగే మన పాత సినిమాల్లో జానకి రాముడు మూవీ ఉంటుంది కదా, అక్కడ షూటింగ్ అది అయితే ఈ గుడి దగ్గర చేశారంటండి. అదే కాదు, చాలా ఓల్డ్ మూవీస్ అయితే చాలా ఈ ప్లేసెస్లో చేస్తూ ఉండేవారంట. రంగస్థలం ఉంది కదా రీసెంట్ మూవీ, అదైతే ఇక్కడ ఈ ప్లేస్లో కాదు కానీ పోలవరం దగ్గరలో ఏదో లొకేషన్లో రంగస్థలం మూవీ షూటింగ్ కూడా చాలా అక్కడే చేశారంట. ఈ టెంపుల్లో అయితే చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి. లొకేషన్ కానీ ఏదైనా చాలా బాగుంది. నార్మల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఈ టెంపుల్ అనేది గోదావరి మధ్యలో ఉన్న టెంపుల్ కదా, ఇంకెంత బాగుంటుంది. అసలు లొకేషన్ కానీ టెంపుల్ కానీ చాలా బాగుంటుందండి. మాకైతే చాలా పీస్ఫుల్గా, చాలా రిలాక్స్డ్గా అనిపించింది. అలాగే మీరు కనుక ఎప్పుడైనా పోలవరం దగ్గరలో కానీ పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి అది వస్తూ ఉంటారు కదా, లేదనుకుంటే పాపికొండలో అయినా సరే వెళ్తూ ఉంటారు కదా, టూర్ అది వేస్తూ ఉంటారు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. అలా వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్, పట్టుసీమ దగ్గర ఉన్న టెంపుల్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలండి. సో మేమైతే లొకేషన్ అంతా అలా చూసేసి గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే దేవుడి దర్శనం అయితే మాకు అయిపోయిందండి, పాలాభిషేకం చేసేసాము. నార్మల్గా టెంపుల్స్లో చాలా రష్గా ఉంటుంది కదా, ఈరోజు శివరాత్రి కాబట్టి మేము మార్నింగ్ అరౌండ్ 7-7:30 మధ్యలో గుడికి అయితే వచ్చాము. కొంచెం రష్ అనేది తక్కువగానే ఉందని చెప్పాం కదా, అందుకనే మాకు దర్శనం కూడా చాలా స్లోగా నీట్గా అయిపోయింది. మేమిద్దరమే పాలాభిషేకం అయితే చేసామండి మా చేతులతోనే. ఎక్కువగా రష్గా ఉంటే మనతో చేయనివ్వరు కదా, పంతులు గారే తీసుకొని అభిషేకం అయితే చేస్తూ ఉంటారు కదా, అందరి దగ్గర పాల ప్యాకెట్స్ కానీ ఏవైనా పంతులు గారు తీసుకొని చేస్తుంటారు. ఈరోజైతే మా చేతుల మీదుగా మేమే పాలాభిషేకం అయితే చేస్తామండి. చాలా నీట్గా అనిపించింది. నేనైతే అక్కడ గుడి ముందున దీపం పెడతానని చెప్తే మా ఆయన మొత్తం ఈ లొకేషన్ అయితే తీస్తానని బయటకు వచ్చారు. చూసారా, ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ అండి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ బయట నందీశ్వరుడిది అలాగే శివుడిది కూడా ఒక విగ్రహం టైప్ ఉంటుందండి. ఒకసారి మీకు స్టాచ్యూస్లా ఉంటాయి, చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా, ఆంజనేయ స్వామిది కూడా స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడైతే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంది. అలాగే ఇక్కడ చూసారా, శివుడిది స్టాచ్యూ అనేది కూడా ఉంది. ఎంత బాగున్నాయో కదండి. ఇవి చాలా చాలా ఓల్డెన్ డేస్ టెంపుల్స్ అంటండి. దీన్ని ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్స్ అవి అంటూ ఉంటారు. చూసారా, ఇక్కడ లాస్ట్లో అయితే ఇక్కడ చిన్ని కృష్ణుడి విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించిందండి. వాటర్ మధ్యలో స్టాచ్యూ అనేది పెడతారు. ఈ టెంపుల్ అయితే అప్పట్లో చాలా మంది వచ్చేవారట, ఇప్పుడు కొంచెం తగ్గిందండి. ఎందుకంటే వే అనేది ఇప్పుడు లేదు,
మనం టెంపుల్కి రావాలి అంటే గోదావరి మధ్యలో ఉండడం వల్ల మనం బోట్ మీదే రావాలి. స్పెసిఫిక్గా బోట్ మాట్లాడుకొని బోట్ మీదే రావాలండి. అప్పుడు వే ఉండేదంట. సో అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ మంది వస్తున్నారు. మేమైతే ఈ టెంపుల్కి సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం అయితే మేము బోట్ మీద వచ్చాము. నేను, మా అమ్మ, మా ఆయన వచ్చామండి. సో మాకైతే చాలా బాగా దర్శనం అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం రిటర్న్. గుడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 minutes అయినా కూర్చోవాలి కదా. మేమైతే ఇలా మెట్ల దగ్గరకు వచ్చి కూర్చుందామని అయితే అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు కూడా ఎంత పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే టెంపుల్కి వెళ్తే మాత్రం అట్లీస్ట్ ఒక 2 minutes అయినా సరే గుళ్ళో కూర్చొని ఇంటికి వెళ్ళాలండి. అది చాలా మంచిది. మేమైతే ఇక్కడ ఒక 5 minutes కూర్చొని అప్పుడు బయలుదేరిపోయాము. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో అంటే మనం గుడికి వెళ్ళే వేలో రైట్ సైడ్న ఒక చిన్న అంటే విగ్రహాల టైప్ పెట్టారు. చూసారా, ఇలా రామ లక్ష్మణుడిది, అలాగే సీతాదేవిది, వినాయకుడిది అన్నీ కూడా ఇలా పెట్టారు. మనకు రాముడి దర్శనం కూడా అయిపోయింది ఏదోలాగా. నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, సైన్ ఇక్కడ ప్రసాదాలు అవి పెడుతున్నారు, టిఫిన్స్ పెట్టారని. నేను మా ఆయన అయితే అక్కడికి వెళ్ళామండి. అక్కడ ప్రసాదం అది కూడా మా ఇద్దరికి ఇచ్చారు. ఇలా ఉప్మా చేశారు టిఫిన్కి. మేమైతే దేవుడి ప్రసాదం తినేసాము. అక్కడ మీకు ఒక లాంచ్ టైప్ కనిపిస్తుంది కదా, అదైతే ఎక్కువగా ఈ ఊరు నుంచి అటువైపు ఇంకో ఊరు ఉంటుందండి. మనకు ఓన్లీ వే అనేది మనం అటు వెళ్ళాలి అంటే ఓన్లీ వే అనేది ఇక్కడ లాంచ్ మీద మాత్రమే వెళ్ళాలి. ఈ టెంపుల్కి కూడా ఎవరైనా అటు నుంచి రావాలంటే లాంచ్ మీదే రావాలండి. మీరు పాపికొండలు అది వెళ్ళాలనుకున్నా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పాపికొండలు బోట్ అనేది ఎక్కాలి. సో మాకైతే ఈరోజు దర్శనం ఇలా కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా శివుని బాగా దర్శించుకోండి. అందరికీ హ్యాపీ శివరాత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.